సిస్టర్లో గుడ్ మార్నింగ్. కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాను. కాకరకాయ ఫ్రై, మళ్ళీ పప్పు, మామిడికాయ అది వేసాను. ఇదేమో టిఫిన్లోకి పల్లీల చట్నీ, ఇదే కొబ్బరి చట్నీ చేసి, అదే కొబ్బరి పచ్చడి రైస్లోకి. బ్రౌన్ రైస్ ఓకేనా, హెల్త్కి మంచిది, షుగర్ లెవెల్ తగ్గిస్తుంది. అక్కడ చెప్తున్నాను ఏంటంటే జీడిమెట్లు అంట, అక్కడ జీడిమెట్ల దగ్గర ఏదో స్కూల్ చెప్పారు, వీడియోలో చూసాను. ఆయమ్మ అసలు పిల్లని ఎలా కొడుతుందంటది. వీడియో చేసాను నేను, సంథింగ్ అది అప్లోడ్ అవ్వలేదు ఏంటో మరి. అసలు ఎలా అంటే దొంగముండ, అది మనిషే పశువు తెలియలేదు. పిల్లల్ని ఎందుకు పంపించుకుంటాం మనం? అక్షరం ఒక్క చదువుకుని మనకులా కాకుండా వాళ్ళు ఏదో వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని పిల్లల్ని చదివించడం పంపిస్తాం. చిన్న పిల్లల్ని పాపం వాళ్ళు పొద్దున్నే లేపి రెడీ చేసి వాళ్ళని కొట్టి తిట్టి తినకో పాపం పరిగెట్టుకుంటే తల్లిదండ్రులు కష్టపడతారు. అది అసలు వీడియోలో ఇన్స్టాలో చూడండి, యూట్యూబ్లో కూడా పెడతాను నేను. అసలు ఎలా కొడుతుందంటే పిల్లని కింద పడేసి దొంగముండ దాని కాళ్ళు చేతులు కట్టి దానికి కారం కొట్టి గొడ్లిప్పి మరి తన్ని చంపేయాలి. దాన్ని అసలు బ్రతకనేయకూడదు, అంత కోపం అవుతుందని చూడతా నాకు. అసలు మనిషి కోసం అర్థమవుతలేదు. ఎందుకంటే పిల్లలు ఎంతమంది ఉన్నారమ్మా, లేనోళ్ళు దేవుడిచ్చిన పిల్లలు ఏదో తల్లిదండ్రులు తినకో వాళ్ళు ఏంటి డ్యూటీలు కష్టపడుకుంటేనే కదా మనకు వచ్చేది. కష్టపడుకుని పిల్లల్ని చదివించుకుందామని వాళ్ళు ఏమో ఆయమ్మ చూస్తారు కదా, వస్తే వీళ్ళేమో ఇలా చేస్తున్నారు. అది మనిషే కదా, అది తల్లి కడుపునే పుట్టింది కదా. మనిషి దెబ్బతేరే కనిపిస్తుంది. పశు దగ్గరికి వెళ్తే పుట్టలేదు కదా అమ్మా బాబు. అట్లా పిల్లలు దేవుడితో సమానం. ఎంత అసలు ఎవరినైనా పిల్లల్ని బయట అక్కడ పిల్లల్ని చూస్తే బాధ అనిపిస్తుంది. పాపం ఎవరు లేరు కానీ అది పిల్లలని ఏడుపు వస్తుంది. అలాంటిది దాన్ని చూడమని అదేమైనా ఊరినే చూస్తుందా, డబ్బులు తెచ్చింది కదా పనికి మనకుండా. అంత ఒళ్ళు కొవ్వు బలిసి ఎవరి దగ్గరికి వెళ్ళి తొంగిని సంపాదించుకోవాలి. అంతేగాని ఆయమ్మని పేరు చెప్పి పిల్లల్ని చూస్తారని వచ్చి రాసేసి ఒకవేళ పాప చనిపోతుంది, మళ్ళీ పిల్లల్ని అటు తీసుకురాగలరా? తీసుకురాలేదు కదా దానికి మళ్ళీ ముండ. అసలు అలాంటి ముందు ఏం చేయాలో మీరు నా వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబర్ చేసుకున్న ఛానల్. ఎందుకంటే ఇలాంటి మురగాల మధ్య మన పిల్లల్ని పెంచుకుని చాలా కేర్గా ఉండండి. అసలు మామూలుగా కాదు. పిల్లలకు కూడా ఇప్పుడు ఏం చేయాలంటే డ్రెస్సులకు కూడా చిన్న చిన్న కెమెరాలు పెట్టాలి. అసలు అలా అనిపిస్తుంది నాకు వాళ్ళు తెలియకుండా. అసలు ఆ పిల్ల ఎంత ఏడ్చుంటుందో, కింద పడిపోయి కింద కొట్టి